ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే పితృకార్యం చేసినప్పుడు గయాశార్ద ఫలితం వస్తూ అంటారు. అందుకే కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా గయాకి వచ్చి పితృకార్యాలు చేస్తూ ఉంటారు. గయాలో చేయవలసిన పితృకార్యాల గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతమైతే ఈ వీడియోలో గయాలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో 16వదైన మంగళగౌరి గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం మంగళగౌరి ఆలయ విశేషాలు, స్థల పురాణం, 5వతనాన్ని ప్రసాదించే మంగళగౌరి దగ్గరికి భార్యాభర్తలు వచ్చినప్పుడు తప్పకుండా చేయవలసిన కొన్ని పనుల గురించి కూడా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. కాశీ నుండి గయా దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు బస్ లేదా క్యాబ్ల ద్వారా గయాకి చేరుకోవచ్చు. మీరు కనుక క్యాబ్లో వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే క్యాబ్ వాళ్ళతో మాట్లాడుకుంటే మీరు ఈజీగా చేరుకోవచ్చు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో మనకి ఎటువంటి క్యాబ్లు దొరకవు. ఒకవేళ మీరు కనుక క్యాబ్లో వెళ్ళినట్టయితే ఉదయం 3 గంటలకి మీరు వారణాసి నుండి బయలుదేరితే 9 గంటలకల్లా మీరు గయాకి చేరుకుంటారు. లేదంటే మీరు టూరిస్ట్ బస్సెస్ ద్వారా కూడా మీరు వెళ్ళవచ్చు. అదైతే మీరు కాశీలో 6 గంటలకు ఎక్కాల్సి ఉంటుంది. అంటే రాత్రి 6 గంటలకు ఎక్కితే ఉదయం 7-8 మధ్యలో మీరు గయాకి చేరుకుంటారు. గయాలో అయితే హోటల్స్ ఏమీ బాగోవు. మీరు ఒకవేళ గయాలో స్టే చేయాలి అనుకుంటే బోధ్ గయాలో స్టే చేయొచ్చు. అక్కడ హోటల్స్ డీసెంట్గా అండ్ డీసెంట్ ప్రైజెస్తో ఉంటాయి. లేదు ఎలాగో అడ్జస్ట్ అవుతాము అంటే మనకి గయాలో తెలుగు ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అక్కడ స్టే చేయవచ్చు. అక్కడ వాళ్ళు మనకి భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉంటారు. దీని అన్నిటి గురించి నేను గయా పిండ ప్రదానం గురించి సపరేట్ వీడియో చేస్తున్నప్పుడు డీటెయిల్గా మాట్లాడతాను. నెక్స్ట్ మనం ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం. శివుడి భార్య సతీదేవి శరీర భాగాలు పడిన చోటునే శక్తి పీఠాలుగా చెబుతారని అందరికీ తెలిసిన విషయమే. కాళికా పురాణం ప్రకారం ఈ భస్మకూడు పర్వత శ్రేణిలో అమ్మవారి స్థనాలు పడినట్టు, అవి 2 రాళ్ల ఆకారంగా మారినట్టు చెబుతారు. ఈ అమ్మవారి స్థనాలు పడిన చోటునే ఆలయ నిర్మాణం జరిగిందని, ఇది 15వ శతాబ్దానికి చెందిన ఆలయంగా చెబుతారు. అమ్మవారి స్థానాలు అంటే మాంగళ్యానికి ప్రత్యేక చోటు కాబట్టి అమ్మవారు ఇక్కడ మాంగళ్యాదేవిగా, సర్వమంగళాదేవిగా భక్తులకి దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు మనం పద్మపురాణం, వాయుపురాణం, అగ్నిపురాణం, శ్రీదేవి భాగవతం, మార్కండేయ పురాణంలో చూడవచ్చు. ఆలయ నిర్మాణం లోపలిది పాతదే అయినా బయట కొంచెం అధునాతనంగా అనిపించింది. కానీ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగోలేదు. అసలు ఒక శక్తిపీఠం ఉండవలసిన దానిలాగా అనిపించలేదు. నేను గయాలో పిండ పూజ చేసిన తర్వాత అమ్మవారి ఆలయ దర్శనం కోసమని వచ్చాను. నేను వచ్చేసరికి మధ్యాహ్నం వేళ అయింది. అమ్మవారికి హారతి వేళ అయింది. అందుకు మొత్తం ఆలయపు లైన్ని మొత్తం ఆపివేసేశారు. అమ్మవారికి హారతి ఇచ్చే టైంలో లోపలికి అయితే ఎవరిని రానివ్వరు. కేవలం పంతులు గారు మాత్రమే లోపల ఒక్కరే ఉండి పూజ చేస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయం పక్కనే మనకి యాగశాల ఉంటుంది. ఇక్కడ అందరూ యాగాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు అమ్మవారి ఆలయం పక్కన చిన్న చిన్న ఉప ఆలయాలు ఉంటాయి. మనకి మొదటగా వినాయకుడు దర్శనమిస్తాడు. వినాయక స్వామి ఆలయం పక్కనే మనకి కాలభైరవుడి ఆలయం ఉంటుంది. కాలభైరవుడు ఇక్కడ బలిపాత్ర పట్టుకొని కనిపిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ మనం కాలభైరవుడి బలిపీఠాన్ని కూడా చూడవచ్చు. వారి మధ్యాహ్నపు హారతి 15 నుండి 20 నిమిషాల పాటు జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యాహ్నం హారతి జరుగుతున్నంతసేపు ఎవరిని అయితే రానివ్వరు, లైన్ని మొత్తం ఆపివేస్తారు. మనం కావలిస్తే అమ్మవారి హారతిని ఇక్కడి నుంచే దర్శించుకోవచ్చు. ఇది అమ్మవారి మెయిన్ ఆలయం. ఈ ఆలయంలోని వైశాల్యం చాలా తక్కువగా ఉంటూ ఒక్కసారి కేవలం 2 లేక 3 మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. లోపల ఎటువంటి వెలుతురు ఉండదు.
గర్భాలయం చాలా చీకటిగా ఉంటూ కేవలం అమ్మవారి అఖండ జ్యోతి వెలుగుతోనే మొత్తం పూజా విధులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు పిండ రూపంలో కొలుస్తారు. లోపలికి వెళ్ళిన భక్తులు అమ్మవారి జ్యోతిని దర్శించుకొని బంగారు రేకుపై ఉన్న అమ్మవారి ప్రతిమని యంత్రాన్ని ముట్టుకొని దర్శించుకోవచ్చు. అయితే అమ్మవారి ప్రతిమని ముట్టుకున్నట్టయితే అఖండ సౌభాగ్యం కలుగుతుందని, కైలాస ప్రాప్తి కలుగుతుందని చెబుతూ ఉంటారు. అమ్మవారి అఖండ జ్యోతి నిత్యం ఇలాగే వెలుగుతూ ఉంటుందని, అది ఎప్పటి నుంచో అలా వెలుగుతుందో వాళ్ళకే తెలియదని ఇక్కడున్న వారు చెబుతున్నారు. ఆలయ గోడల పైన బీజాక్షరాలతో అమ్మవారి మంత్రాలని లిఖించబడి ఉంది. ఇది చాలా బాగుంది. వారి ఆలయం వెనకాల మనకి దుర్గా మంటపం ఉంటుంది. విశాల నేత్రాలతో దుర్గాదేవి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ ఆలయపు మరో విశిష్టత ఏంటంటే ఇక్కడ శ్రావణ మాసపు జరిగే పూజలు. శ్రావణ మాసంలో వివాహ స్త్రీలు తమ భర్తతో వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి రక్షని కట్టించుకుంటారని, ఇది వారి దాంపత్యానికి అమ్మ చేసే రక్షగా చెబుతూ ఉంటారు. అంతేకాదు రక్ష కట్టించుకున్న తర్వాత కంపల్సరీ ఈ అమ్మవారి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలని ఇక్కడున్న స్థానికులు చెబుతున్నారు. తన బిడ్డని పోషణనిస్తూ మాంగళ్యాన్ని ప్రసాదించే ఈ మంగళగౌరి దేవిని దర్శించుకోవడం పూర్వజన్మ పుణ్యఫలమనే చెప్పాలి. మంగళ స్వరూపిణైన ఆ మంగళాదేవి కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో